హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. మన హర్ష సాయి గురించి అయితే ఒక చిన్న వీడియోనైతే తీస్తున్నాను. వాళ్ళ ఫ్యాన్స్ ప్లీజ్ క్షమించండి. మీరైతే ఎలా రియాక్ట్ అవుతారో నాకైతే తెలియదు. చిన్న వీడియోనైతే నేను తీస్తున్నాను. మన హర్ష సాయి గారైతే ఎంతో మందికైతే చాలా హెల్ప్ చేశారు. అతను ఆ అబ్బాయి ఆ హర్ష సాయి అయితే ఒక తప్పు చేశాడని అయితే చాలామంది అయితే అంటున్నారు. అలానే సోషల్ మీడియాలలో న్యూస్‌లో చాలా అయితే స్ప్రెడ్ అవుతుంది. టీవీ9 అయితే మనకైతే అదే పనిగానైతే టీవీ9 అయితే అదే చూపించి అది అబద్ధం ఉన్నా కూడా దాన్ని రియల్ చేపిస్తారు. టీవీ9 అయితే నంబర్ 1 అది. వాళ్ళకి ఏది ఎక్కడి నుండి దొరకబట్టాలి, ఎవరిది ఎక్కడ దొరకబట్టాలి అనేది చూస్తా ఉంటారు. చూసి అది ఎమ్మటే అది నిజమా, అబద్ధమా అది దాన్ని ఎంక్వైరీ చేయకుండానే వాళ్ళు స్క్రోలింగ్ అయితే బ్రేకింగ్ న్యూస్‌లను అయితే ఇస్తా ఉంటారు. వాళ్ళ టీఆర్‌పీ కోసం పెంచుకోవడం కోసం అయితే వాళ్ళైతే నిజము, అబద్ధం అనేది అయితే చూడకుండా అయితే ఇస్తా ఉంటారు. ఫస్ట్ వచ్చేసి టీవీ9. నేను పేరు పెట్టి చెప్తున్నాను. టీవీ9 ఫస్ట్ ఛానల్. అదే దాని గురించి పక్కన పెట్టేసి హర్ష సాయి గారు ఏం తప్పు చేశారనేది అయితే నేనైతే దాని గురించి అయితే మాట్లాడదామని అయితే అనుకుంటున్నాను. మన హీరోయిన్ ఇప్పుడు కొత్తగా సినిమా అయితే తీస్తున్నారు హర్ష సాయి గారు. అందులో హీరోయిన్ అయితే రేప్ చేసి వాడుకున్నాడు అని అయితే ఒక పోలీస్ కంప్లైంట్ అయితే ఆ హీరోయిన్ అయితే ఇచ్చిందని అయితే సోషల్ మీడియాలో అయితే టీవీలలో అయితే వస్తుంది. అది నిజమా అబద్ధం అయితే ఇప్పటి వరకు అయితే ఎవరికి తెలియదు. సోషల్ మీడియాలో అయితే వస్తుంది. పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. హర్ష సాయి గురించి అయితే వెతుకుతున్నారు. కానీ హర్ష సాయి గారు అయితే దొరకట్లేదు. అబ్స్కాన్‌లో ఉన్నారని అయితే చాలామంది అయితే అంటున్నారు. అది నిజమా అబద్ధమా అయితే మీకైతే తెలుస్తేనే అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది నిజమా అబద్ధమా? ఎంతో మందికి చాలా మందికి హెల్ప్ చేశారు. పేదోళ్ళకు ఎన్ని పైసలు అన్ని వీడియోలు తీసి కూడా చాలామంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళే వీడియోలు తీసుకొని వాళ్ళకేంది మనం ఇచ్చేదని అయితే వాళ్ళు చాలామంది అనుకుంటారు. కానీ ఈయన అలా కాకుండా వీడియోలు తీసి క్రియేట్ తోటి ఆయన తెలివితోటి వీడియోలు తీసి ప్రజలకు ఎలా చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మళ్ళీ అది కొన్ని రోజులే హ్యాపీగా ఉండకుండా ఒక ప్లాన్‌గా అంతమంది టీమ్‌ని పెట్టుకొని ఎన్ని రోజులు వాళ్ళు చేస్తా ఉంటే లైఫ్ మొత్తం ఎలా లీడ్ కావాలి, ఈ మనీ తోటి ఎలా సర్వైవ్ కావాలని అయితే చాలా ఆలోచించి అయితే చేస్తాడు పనులు. చాలా మందికి తెలుసు ఎన్నో పనులు చేశాడు హర్ష సాయి గారు. చాలా రెస్పెక్ట్ హర్ష సాయి అంటే నాకు చాలా ఇష్టం. హర్ష సాయిని చూసే నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అలానే అతన్ని చూసుకుంటూనే ఇన్ని వీడియోలు తీస్తున్నాను. అలాంటి వ్యక్తి పైన ఎందుకు ఇలాంటి కంప్లైంట్ వచ్చిందని అయితే నేనైతే చాలా బాధపడ్డాను. ఆహ్, చాలా బాధపడ్డాను నేనైతే. నిజమేంటి అసలు? అది నిజమా? అబద్ధమా? ఫేకా? లేకపోతే హీరోయిన్ ఎందుకు అలా కంప్లెయింట్ చేసిందనైతే ఎవరికీ తెలవదు. ఒకటి ఏంటనంటే తెలిసిందేంటనంటే సినిమా కోసం 2, 3 కోట్లయితే హీరోయిన్ అయితే హర్ష సాయి గారికైతే ఇచ్చి ఈ సినిమా మొత్తం మీరే తీయండి, మీరే హీరో, మీరే డైరెక్టర్, మీరే ప్రొడ్యూసర్ అని అయితే చెప్పిందనైతే ఒక టాక్ అయితే బయటకొచ్చింది. ఆ హీరో హర్ష సాయి గారైతే ఆ సినిమా సగం తీసి ట్రైలర్ రిలీజ్ చేసి ఎళ్ళిపోయారు. ఇక మళ్ళీ సినిమాకు రమ్మనంటే రావట్లేదు. షూటింగ్‌లో కూడా రావట్లేదు. భారీ సెట్లు ఏసాము మేము. అన్నీ పెట్టి రెడీగా ఉన్నాము. కానీ రావట్లేదు సినిమా తీయడానికి అని అయితే హీరోయిన్ అయితే అంటుంది. ఎప్పుడు అడిగినా కూడా వస్తాను అంటున్నాడు. ఎళ్ళిపోయి షూటింగ్‌కు రావట్లేదు. అతని వీడియోలో అతనైతే తీసుకుంటున్నాడు అని అయితే ఒక టాక్ అయితే బయటకొచ్చింది. దానివల్ల ఆమెనైతే మనసు మొత్తం దానివల్ల ఆమెనైతే డిసప్పాయింట్ అయిపోయి ఇలాంటి కేసులైతే పెట్టిందనైతే స్ట్రాంగ్‌గా ఉండాలనైతే ఇలాంటి కేసులు పెట్టిందనైతే చాలామంది అయితే అంటున్నారు. అది నిజమా? అబద్ధమా? అనేదైతే తెలవాలి. హర్ష సాయి గారు ఎప్పుడొచ్చినా గానీ చిన్న రిక్వెస్ట్ సార్, ఒక్క వీడియో మీరైతే మీ ఛానెల్‌లో ఒక వీడియో అయితే రిలీజ్ చేయండి. అది నిజమా? అబద్ధమా? అనేదైతే తెలుస్తది. మా ఫ్యాన్స్‌గా మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాం మీ గురించి. మీరు అలాంటి తప్పు పనులైతే చేయరనైతే మేమైతే అనుకుంటున్నాం. మీరు అలాంటోళ్ళు కారు అని కూడా మాకు తెలుసు. మేమైతే అనుకుంటున్నాం. చిన్న వయసులో అంత ఎదగడం చూసిన కొందరు వ్యక్తులు అలా చేయడానికైతే చాలామంది అయితే ముందుకొస్తారు. ఒక వ్యక్తి కూడా చాలామంది మిమ్మల్ని వెనకకు నెట్టాలి, కిందికి తొక్కేయాలని అయితే చాలామంది అయితే చూస్తున్నారు సార్. అదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ఏ అడుగేసినా కానీ ఏ అడుగేసినా కానీ చూసుకొని అయితే ఎయ్యండి అని అయితే నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఇలాంటి వీడియోలు మీరు చాలా వీడియోలు తీయాలి సార్. ఎంతో మందికి హెల్ప్ చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఇది వీడియో ఫ్రెండ్స్. మన హర్ష సాయి సార్ గురించి అయితే ఇది వీడియో. ఒక చిన్న వీడియోనైతే నేనైతే చేసి నా యూట్యూబ్ ఛానల్‌లో పెట్టాలని అతన్ని చూసుకుంటూనే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నాకు ఒక యూట్యూబర్‌గా కావాలి, నేను ఒక యూట్యూబర్‌గా ఉండాలి, నాకంటూ ఒకటి ఉండాలి బ్యాక్ సపోర్ట్ గాని, జాబ్ అంటూ కాకుండా నాకు బ్యాక్ సపోర్ట్‌లో ఉండాలి అని అయితే నేను అనుకున్నాను. అది హర్ష సాయి సార్‌ని అయితే చూసి అందుకే ఈ వీడియోనైతే చేశాను. థాంక్ యూ సార్. జై హింద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు నచ్చితేనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ. జై హింద్.